గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను మా నాన్నతో ఊరు వెళ్తున్నాను. అంత విన్నాను. నువ్వేమన్నావు? ఊరికొస్తావా? వస్తాను. అమ్మని డిస్టర్బ్ చేసినప్పుడు నేను వస్తాను. తప్పకుండా రావాలి. ఎదురు చూస్తుంటా. పడిపోయే వేళల్లో ఎదురే వస్తే చాలే. నీ కోసం నా కళ్ళు కాయలు కాసాయమ్మా. ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? ఏమి ఇంజనీర్ చదువు నా మనవరాలు సగం చేసింది. పట్నం పిల్లలా ఉన్నావు గంగమ్మ. దినేష్, మంగా నువ్వేమో అనుకున్నాను, గట్టిదానివేనమ్మా. నిన్నో విషయం అడగాలి, వస్తాను. తిన్నగా ఇంటికొచ్చి అడుగుతాను. అదేగా సాంప్రదాయం. ఏమంటావు అల్లుడు? అంతా మన మంచికే అనుకునేవాణ్ణి. కానీ నా తలరాత ఎటు చూసినా చుక్కెదురవుతోంది. పెద్ద మనిషి, ఆదరించిన మనిషి అని నిన్ను అడగకుండా సంబంధం మాట్లాడాను. అది కత్తుల దాకా వెళ్ళి కోర్టుకెక్కింది. ఇప్పుడు ఎంతైనా అయిన సంబంధం కదా అని మీ బావని అడిగాను. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని. అతను వేరే అమ్మాయిని చూసుకున్నాడట. నిన్ను అడగకుండా నేను ఈ సంబంధాలు చూశాను కదా, అందుకే ఈ శిక్షేమో. మొదటి సంబంధమే మంచి సంబంధం. గంగా, ఏమన్నావు? ఏమనలేదే. అన్నావు? లేదు. నీలో నువ్వే ఏదో అనుకున్నావు. మొదటి సంబంధమే మంచి సంబంధం అనేదో. అదే మీరు మొదటి చూసిన సంబంధమే జరిగి ఉండకూడదా అన్నాను. నేనే అర్థం లేకుండా వద్దన్నాను. నాది కూడా తప్పే. ఆ అబ్బాయి నీకు నచ్చాడా? బలరామయ్య గారు అబ్బాయి ఆదిత్య. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పు, ఎందుకు చెప్పలేదు? చెప్పమ్మా. అవునని చెప్పమ్మా. ఇప్పుడే బలరామయ్య గారి ఇంటికి వెళ్తాను. ఆయన కాళ్ళు పట్టుకుంటాను. బిడ్డల ముచ్చట తీర్చడం కన్న తండ్రి బాధ్యత కాదా? లేకపోతే తండ్రి అన్న మాటకు విలువేంటమ్మా? చెప్పమ్మా, నన్నేం చేయమంటావు? బలరామయ్య గారి కాళ్ళు పట్టుకోనా, లేక నా కూతుర్ని కోడలు చేసుకోని మెడ పట్టుకోనా? చెప్పమ్మా. ఏ వద్దు నాన్న. అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను మా నాన్నకి అన్నం తెప్పుతున్నాను, నన్నేమీ అడగకూడదు. నాన్న, వెంకమ్మాయి కూతుర్ని ఆ పీటీ మాస్టర్కి ఇచ్చి రెండో పెళ్లి చేయబోతున్నారు. వాడు పీటీ మాస్టర్కి ఇచ్చుకొని బ్యాండ్ మాస్టర్కి ఇచ్చుకొని మనకేదా?
మనం అంత తేలిగ్గా వదులుకోకూడదు. నేను గంగని ప్రేమిస్తున్నాను. ఏమిటా నువ్వు అనేది? ఆ రోజు జరిగింది మర్చిపోయావురా నువ్వు? నన్ను కత్తితో పడటానికి వచ్చాడే స్వామి కనుక అడ్డు రాలేదంటే ఆ రోజు మీ అమ్మ తాళి తెగుండేది. నువ్వు అన్నత పక్షి లాగేవాడు. మర్చిపోయి మాట్లాడుతున్నావు. అసలు ఆ గొడవ మొదలు పెట్టింది మనమేగా. ఆ వెంకటపతి ఎవరు? నా చేతి ముచ్చి తిని బతికినవాడు. ఇవాళ వాడి కూతురుకు వస్తుందని వాడిని ముష్టడకు పట్టావా? నాన్న, మీకు మీ గౌరవమే ముఖ్యమా లేక మీ అబ్బాయి జీవితం ముఖ్యమా? గౌరవమేరా, మరే నాకు అక్కర్లేదు. చస్తాను కానీ గౌరవం అని మాత్రం వదులుకో. మాట్లాడొచ్చు. లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆవిడ మీరు ఎక్కువ స్ట్రెయిన్ చేయకండి. సర్జరీ నుంచి ఆవిడ ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు. అలాగేనండి. ఏంటి బయట తండ్రి కొడుకులిద్దరు నేను బతికుండగానే వాడిని తిడుతున్నారే. నేను చచ్చిపోతే ఎక్కడికే నువ్వు పోయేది? నాన్న వల్లేనమ్మా. నువ్వు ఆశపడుతున్నావట. ఆ వెంకమ్మాయి కూతురు గంగలేదు, ఆ అమ్మాయిని నేను చేసుకోవాలట చెప్తున్నారు. ప్రాణం పోయినా నేను పెళ్లి చేసుకున్నానుగా. అదేంట్రా? కత్తితో నాన్నను పొడవడానికి వస్తే అవునా? మా కోసమైనా అదే ఆయన అన్నారు. నేను గౌరవం ముఖ్యమని అన్నాను కదా. ప్రాణం పోయినా సరే అమ్మాయి నేను పెళ్లి చేసుకోనని పోట్లాడుతున్నాను. ఇందులోనే నువ్వు పసిగట్టేశావు. ఏమో డాక్టర్ రా బావా, మా అక్కకి సవ్యంగా ఆపరేషన్ జరిగిందా? ఇప్పుడు ఎలా ఉంది? తను బాగానే ఉంది. నీకేమైంది? అయ్యా, అది నాకు సందేహం. మనకు ఒంట్లో బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ బాగోపోతే ఏమైందిరా? స్నానం చేద్దామని కోనేటికి వెళ్ళాను. మెట్లకి పాచిపడ్డంతో జారిపడ్డాను. అయ్యా, మన మెట్లకు పైదాకా నీళ్ళొచ్చి 10 సంవత్సరాల పైన అయింది. అదే కదా, వీడు అబద్ధం ఆడుతున్నాడేంటి? అదేం కాదు బాబా, తుమ్మల తోపు దగ్గర ముగ్గురు కలిసి తప్పదాకి నన్ను చిత కొట్టి ఒంటి మీద ఉన్నవన్నీ కొట్టేశారు. మరి మెడలో ఉన్న సీనేంటి? నువ్వు వాళ్ళ దగ్గర కొట్టేసిందా? ఏమిట్రా ఈ కథలో? కథ కాదు, టౌన్లో క్లబ్కి వెళ్ళి ప్యాకాట్ ఆడాను. అలవాటు ప్రకారం 2 ముక్కలు తీసి దాచిపెట్టాను. అది కనిపెట్టి నేనేదో పెద్ద హత్య చేసినట్టుగా 10 మంది కలిసి నన్ను చావు కొట్టేశారు. అయ్యా, ఆ పెళ్లి రోజు ఆటలో సీటు ముక్కలు దాచింది ఈయనే. నోరుమీరా. అందుకే ఆనాడు తప్పు చేసి నేనే చెప్పడానికి వస్తే నువ్వు నన్ను అసలు మాట్లాడిచ్చావా? నీకేం తెలియదు. నువ్వు నోరు మూసుకొని నా నోరు నొక్కేశావు. ఏమిట్రా నువ్వనేది? మరి పెళ్లి రోజు నాడు సీట్లు దాచింది నువ్వా? నీ వల్లే అతని మీద నిందపడి, నీ వల్లే ఆ పెళ్లి ఆగిపోయింది. పాపం ఆ వెంకటపతి మీద అటువంటి మర్యాదస్తుని అవమానించాను కదా. నోర్మీరా, మళ్ళీ నీ నోటితో నన్ను బాబా అన్నావంటే 4 చీల్చి పారేస్తాను. నీ చావనన్నా చేస్తాను కానీ నీ చేతుల మీదుగా మాత్రం మందు వేసుకోండి. అయ్యో బావా, అంత మాటానికి బావా కావాలంటే వెంకయ్య గాడిని పట్టుకుని నేను క్షమించమని అడుగుతాను. బావా, గంగా, నా గురించి ఆలోచించుకు. నిజం చెప్పు, నీ మనసులో ఏముంది? నేనెన్నో చెయ్యాలి. ఇంజనీరింగ్ పూర్తవ్వాలి, వీళ్ళని చదివించాలి, మంచి మొగుళ్ళని చూసి పెళ్లిళ్ళు చేయాలి, మన ఊళ్ళో వంతిని కట్టించాలి, కాలేజ్ హాస్పిటల్ అన్ని కట్టాలి. తలకు మించిన పనులున్నాయి నాకు. ఇన్నుంటే ఇక నేను పెళ్లి గురించి ఎక్కడ ఆలోచించని చెప్పను.
క్షమించరా. అంతా నా మూర్ఖత్వమే. చీట్లాట్లో ఆ డాక్టర్ వధవ 2 చీట్లు దాస్తే నువ్వే దాచావనుకున్నాను. నా నోటుకొచ్చినట్టు నిన్ను తిట్టాను. నువ్వెంత కుమిలిపోయి ఉంటావో. నా వల్ల నీకెంత పెద్ద అవమానం, ఎంత మనస్తాపం. దీనికంతటికి నేనే కారణం. అనవసరంగా కోర్టు కేసుని ఎంత ఇబ్బంది కలిగించాను. అయ్యగారు, రే రే, నీ నోట ఆ మాట విని ఎన్నాళ్ళయిందిరా. నన్ను నమ్ము. నిన్ను తిట్టింది, నిన్ను అవమానపరిచింది ఏదీ నేను మనస్ఫూర్తిగా చేయలేదురా. నా గొయ్యి నేనే తవ్వుకున్నాను. బాబు గారు, క్షమించు, క్షమించు. నీ కూతుర్ని నా కోడల్ని చేస్తావు కదూ? చేస్తావు కదూ? చెప్పరా, చేస్తావు కదూ? అది నా చేతిలో లేదు బాబు గారు. ఈసారి మాత్రం నేను నా బిడ్డని అడిగిన తర్వాతే మాట ఇవ్వగలను. గంగా, చెప్పు స్వామి, అమ్మకి ఎలా ఉంది? అమ్మ ఆరోగ్యం బాగానే ఉందయ్యా, కానీ ఊళ్ళోనే మనం ఊహించినవి ఎన్నో జరిగాయి. మన అయ్యగారును ఎక్కడిపతి గారును జరిగింది మర్చిపోయి కలిసిపోయారు. మన గంగకి ఆ డ్రిల్ మాస్టర్ పెళ్లి జరగడం లేదు. అది ఒట్టి పుకారంతే. మీ ఇద్దరు పెళ్లి కోసం అయ్యగారు అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు. గంగా, గంగా, మీ నాన్న ఫోన్ చేశాడమ్మా. కుర్రాడు ఆనందపడుతున్నాడు. బలరామ ఏం చేశాడు తెలుసా? అందరి ముందు మీ నాన్న కాలు పట్టుకున్నట్ట 2 మొండి గట్టాలు రాజీకి వచ్చాయి. ఇంకేముంది, నువ్వు అని ఒక మాట అన్నావనుకో, ఆగిపోయిన పెళ్లి ధూమ్ధామ్గా జరుగుతుంది. గంగా, నీ ఉద్దేశం ఏమిటో చెప్పమ్మా. గంగా, సమాధానం చెప్పకుండా వెళితే ఎలా? వాళ్ళు ఒప్పుకుంటే చాలు, నాకు అది రాసి పెట్టుండాలిగా. ఒక అమ్మాయిని చూడగానే మనసు కదలాలి, ప్రేమ కలగాలి అనుకున్నాను. అనుక్షణం తన వెంటే తిరగాలని ఆశపడ్డాను. తను లేకుంటే నేను లేననుకోవాలి. తను కాక ఈ లోకంలో నాకెవరూ లేరనుకోవాలి. తన కోసం ప్రాణమైనా ఇవ్వాలి. ఆ కళ ఇప్పుడు నిజమైంది. I love you. I love you. I love you. I love you. I love you.